వచ్చండి చేయందాం మీరు రెడీ డబ్బులు పోయి చేసుకో లోపల వెనక్కపోయింది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కపోయింది. కేవలం 5 ఏళ్లలో ఒక వ్యక్తి వల్ల ఇంత రాష్ట్రం ఇలా నష్టపోతుందని అనుకోలేదు, ఎవడో ఊహించలేదు. చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కానీ కొంచెం ఎక్కువ తక్కువ పనిచేయడం జరిగింది, కానీ ఇంత తీవ్రంగా నష్టపోలేదు. ముందు అడుగు వేసే రాష్ట్రం, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే రాష్ట్రం తిరోగమనంలో వెనక్కి వెళ్ళిపోయింది. అది చాలా ఎంత నష్టపోయేది మనం లెక్కల్లో కూడా చెప్పుకోలేనటువంటి నష్టం ఈనాడు మన రాష్ట్రంలో జరిగింది. దాన్ని సరిదిద్దాలంటే మళ్ళీ అనుభవం నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కావాలి, దూరదృష్టి ఉన్న నాయకుడు కావాలి. ఆయన వచ్చినప్పుడే అనేక కార్యక్రమాలు మనం చేసుకుని, మీ గ్రామంలో ఎన్ని చేసామో మీకు తెలుసు. అనేక ఆనాడు సిమెంట్ రోడ్లు వేసినా కొన్ని ఇల్లు, ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపని పోలేదా. మరి ఇళ్ల స్థలాల విషయం నాకు తెలియదు, కానీ ఇళ్ల స్థలాలు కూడా పూర్తిగా ఎవరికి అందించి చూపించిన పాపాలు పోలా. చాలా మంది పేదలు ఉన్నారు, ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అంటే ప్రభుత్వం సహాయం చేసేది. ఇదివరకు గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా ఆపేసారు. డబ్బులు ఇస్తే ₹1, 10,000, 20,000, 30,000 అయితే ఆ ఇల్లుకి కూడా డబ్బులు ఈ వచ్చిన తర్వాత రద్దు చేస్తారు. గత ప్రభుత్వంలో పేదోడికి ఇల్లు ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయాలి, అంతే తప్ప ఆ ప్రభుత్వం ఇచ్చింది నేను ఎవరంటే అదేం న్యాయం? అది చాలా దుర్మార్గం, అరాచకం. అది అలాంటి అరాచక పనులు చేశారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు తెలుగుదేశం మనుషులు. అంచేత వాళ్ళకి 10,000, 20,000, 50,000 ఇల్లు వస్తుంది, 1,50,000 ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళకి 50,000 వచ్చి మిగతా 1,00,000 లేకుండా పోతే ఆ కుటుంబం ఏమైపోతే ₹1,00,000 అంటే చాలా ఎక్కువ వాళ్ళకి. పేదోడికి ఇల్లు కట్టుకునేవాడు గవర్నమెంట్ డబ్బుతో ఇల్లుకి సిద్ధపడ్డాడంటే అతనికి ఆర్థిక స్తోమత లేకే గవర్నమెంట్ డబ్బు వచ్చింది కానీ కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఉసురు కూడా తగిలి దానికి ఈ ఊళ్ళో ఇప్పుడు 10-15 ఇంటిలో నేను తిరుగుతున్నప్పుడు చెప్పారు, ఎవరు మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తానన్నా రాలేదని. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చి డబ్బులు పడి ఆగిపోయి అన్నీ కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం. మీ చిన్న గ్రామం ఇక్కడ సమస్యలు లేకుండా చేయాలని నేను చాలా శ్రద్ధ పెట్టేవాడిని. మీకు అందరికీ పెన్షన్లు ఇప్పించేవాళ్ళు, అందరికీ రేషన్ కార్డులు ఇప్పించేసేవాళ్ళు, అందరికీ ఇల్లు ఇప్పించేసేవాళ్ళం. చాలా ఈ చిన్న కళ్యాణ మండపం కట్టాం, వాటర్ ట్యాంక్ కట్టాం, పంచాయతీ కట్టాం, సిమెంట్ రోడ్ వేసాం, అంగన్వాడీ కట్టాం, స్కూల్ బిల్డింగ్ కట్టాం. ఇక అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. చెన్నూరు పెద్ద ఊళ్ళు అలాగే ఉత్తరించలో 100% చెన్నూరైనా నువ్వు ఎక్కువ అన్ని అమర్చి పెట్టామని అనిపించుకోవాలని ఈ చిన్న ఊళ్ళన్నిటి కూడా ఎక్కువ పనులు చేయించేవాడిని. మన నియోజకవర్గంలో ఉన్న 10-15 ఊళ్ళు చిన్న ఊళ్ళు ఉన్నాయి, 100% పనులు జరగాలని. అందులో మీ ఊరు కూడా చాలా కాలా సాయిబాబు గారు ఉండేవాడు. నా పనుల కోసం పదే వచ్చి అడిగి తిరిగి చేయించుకునేవాడు. అయినా మేమందరం కూడా ఇక్కడంతా బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ బీసీ వర్గాలు ఉన్నారు కనుక వారికి చేయాల్సిన బాధ్యత ఉందని చక్కగా చేసేవాళ్ళం. మళ్ళీ ఎలాంటి ఆలోచనలు కానీ అభివృద్ధి కానీ కోరుకునే ప్రభుత్వం ఇది కాదు. మోసం చేసి మాయ చేసి అధికారంలోకి వచ్చారు.
మళ్ళీ మన మంచి పరిపాలన మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. నేను 2 సార్లు ఓడిపోయి ఉన్నాను, నేను దెబ్బతిన్నాను, అన్ని విధాలు నలుగున్నాను. నాకు కూడా ఏంటంటే ఒకసారి